ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్రా, ఏం చేస్తున్నావురా? ఏం లేదన్నా. అమ్మాయిలకు ఇజ్జత్ చేయాలని తెలియదురా నీకు? రాళ్ళు పెట్టి కొడుతున్నావు ఏమ్రా? నాడు అమ్మ ఫాల్తుగాడు. ఏమ్రా కింద మీద వాడుతున్నావు? అరే ఏం లేదన్నా, హర్ష అనేడని ఇంకత్తలేడు. అస్తారా బాయ్, అన్నకు బొచ్చడు పనులుంటాయి బయట. అరే ఏం పనన్నా, దేవుడు పని. ఇప్పుడు అదే పనారా? అగో సురేష్ అన్న. నమస్తే నమస్తే. అగో అన్న వచ్చిండు. నమస్తే హర్ష అన్న. నమస్తే హర్ష గారు. నమస్తే నమస్తే. మా ఏమ్రా అందరు ఒక దగ్గర కుప్పయ్యారు? నీకోసమేనా? మీ అమ్మాయినికి చలి పెడుతున్నట్టున్నది. సరే కానీ ఓ పని చెయ్యి, ఇవి కూడా పట్టుకో, మందు పట్టుకురా. ఎట్లా అన్నా? రై అన్నా, కండోమ్ ప్యాకెట్ కూడా అయిపోయినాయి, అవి కూడా పట్టుకురా. గవి మొన్న తెత్తిగా పోరాదురా, చెప్పిన పని చెయ్యి. సరే అన్నా. ఓడి ఇంకా రాలేగా అన్న? అరే ఇన్ని మందు తెమ్మని పంపితే గంటలు గంటలు పోతాడేమ్రా? మందు కోసం వేయండా మంచు కోసం వేయండు? గట్లెందుకు పోతాడ్రా? నువ్వే చెప్పాలిగా. అవి వస్తుండు దాదా. అరే మందేమంటే గంటలు గంటలు ఏడిపోతారు నువ్వు? గది కాదన్నా, గా లచ్చన షాప్ బంద్ చేసింది, వేరే కాడికి పోతే ఎనికి టైం పట్టింది. సరే పోయి. మందు వేయడానికి వేయండా మంచి దగ్గర వేయండా? ఇంకా ఆడి కాకపోతే ఏడిపోతారు రాడు, పోరాడు, గానికేం తెలుసు? ఆడు కూడా పెద్దోడు అవుతాడు ఈ మధ్య. పలగా నేనే వినాలి. ఇప్పుడు నేర్చుకుంటాను రా, చిన్న చిన్న నేర్చుకుంటాడు. నేర్చుకుంటానని కాదు, నేర్పిస్తానా? నన్ను నేర్పించుడు కాదు, నేర్చుకుంటాను రా. అయ్యా తమ్ముడు అన్నా ఏతానాగా ఏదో అన్నా, అట్లా సిగ్గుండాలరా కొంచెమన్నా. ఎందుకంటే నేర్చుకుంటాడు, నేర్చుకుని రాదు, ఇజ్జత్ ఇస్తాను మనకి, పక్కకి తాగుతాడు కదా, తాగని. అదే నారా మర్యాద. ఇప్పుడే కరెక్ట్ ఉంటదిరా. వీడు ఎప్పుడు నా మీద వాడు ఎడుతూనే ఉంటారు రా. ఇడు నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు.
అన్న సిగరెట్ ఇగో రేయ్ అన్నా గా కన్నం ప్యాకెట్లు ఇగో అన్నా నేనెప్పుడు వాడతాను అవి వాడదులే కానీ ముందు చేయవాడు. ఒకటి ఇస్తావా? నాకే సరిపోరా ఇవి. గాను పంపించి తెప్పించుకో. అందరు నా గుద్దలికి రండి రా. అత్తగారి పోతాను పోనీ. పోతున్నా కదా ఎప్పుడు నా మీద పడేడుచుడే. అన్నా హర్షాన్ని ఎప్పుడు వస్తాడు అన్న? ఎంతసేపు అవుతుంది? ఇంకేడొస్తారు? శృతి శృతి ఏ జ్యోతి వస్తున్నా. అన్నా నువ్వు చూస్తే ఏ పోరైనా నిన్ను చూసి సొల్లు గార్చాల్సిందే. నువ్వు సూపర్ అన్నా.
ఫ్రెండ్ శృతిని ఎప్పుడు సెట్ చేస్తావు? ఏంటి నీ ముఖానికి నేను రావడమే ఎక్కువ, నా ఫ్రెండ్ అటువంటిది కాదు. ఛ! ఏయ్, శృతిని ఎట్లయినా ఎంజాయ్ చేయాలి. అది ఎట్లా రాదో చూస్తా. అమ్మా శృతి, చెప్పండి నాన్న. కొన్ని నీళ్ళు అమ్మా. సరే. కూర్చోమ్మా. నీకు ఒక మంచి సంబంధం చూశానమ్మా. 10 ఎకరాల పత్తి, 5 ఎకరాల వరి, ఒక మంచి ఇల్లు, మంచి సంబంధం చూశానమ్మా. నాకు ఇప్పుడు పెళ్ళి ఎందుకు నాన్న? నేను వెళ్ళిపోతే నిన్ను ఎవరు చూసుకుంటారు? నిన్న ఒక మంచి ఇంటికి ఇవ్వడానికంటే ఆనందం నాకు ఇంకేం కావాలి తల్లి? అయితే ఆ పిల్లగానికి ఇక్కడికి వచ్చి ఉండమను. నా బంగారు తల్లి.
రే గడు మన సీన్ గాడు కదా? అవునన్నా. అరే సీన్గా అన్నా నమస్తే. దా 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 దా. ఏం రా హైదరాబాద్ నుంచి ఈ టైంలో వచ్చినావు? ఏం లేనా, నాన్నని కలిసిపోదామని. ఎట్లనో ఆఫీస్లో లీవ్ ఇచ్చిర్రు. మస్తు రంగు తేలినావులే. అట్లా ఏం లేదన్నా. సరే గాని గా హైదరాబాద్లా సగం సగం బట్టలు వేసుకొని పోర్లందరూ గా గబ్బో పబ్బో తిరుగుతారంట కదా, పోయిన వాళ్ళేదా నువ్వు? నేనెందుకు పోతా అన్నా, నువ్వు మరి. పోతే నీకే చెప్తాడు ఇక. చూసినావా ఎంత పక్క అయ్యండో. అవునరా. సరే గాని మరి మేము అత్తేమన్నా సెడి చేస్తావా లేదా? రా అన్న, దాంట్లో ఏముంది. మనకేం సెడియానా? ఆడి పోతే యోయో రూమ్ సెడియాడా? అది యోయో కాదే, బోయో. బోయోనా? రే సీనుగా, రే సీనుగా, వాళ్ళు నెర్రి పూకలం చేస్తున్నారు. పోరా పో. సరే అన్న, పోతా. సరే పో. అన్నా నువ్వేందన్నా గాలికి కొంప గుద్ద తలిగించుకుంటావు? గీ నాకు పని చేస్తాడే బ్రో. అన్న ఆయన కంట్రోల్ పెట్టాలి. ఎవరు చూస్తలేరు కదా, చెప్ప కాదు సార్. ఎట్లా తాగుతారా దీన్ని? అయ్యా చూడే కదా. అయ్యో బాబోయ్, మస్తు కష్టం ఉన్నది తాగుడిది. హర్షణ వాళ్ళందరూ మస్తు తాగుతారుగా. వచ్చింది నాకు కూడా కాల్సి వచ్చింది. అరే మైగా ఏం చేస్తున్నావు? శృతి, ఏంటి? నీకు విషయం చెప్పాలి. చెప్పు. నువ్వు పెళ్లి చేసుకో. పెళ్ళి ఎందుకు? నిన్ను నేను కాపాడలేకపోతున్నాను. నన్ను కాపాడుతున్నావా? సారీ, నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. అది చెప్పబోయి. సరే పద. ఏంద్రా సిగరెట్లు? నువ్వు తాగినప్పుడు లేదు మరి. ఏమ్రా సీను, ఎట్టొచ్చినావు? నమస్తే అన్న. ఏం లే, ఈడు దాకా పోదామని. ఇట్రా అన్న. చూస్తున్నా అన్ని గమనిస్తున్నా. మహేందర్ రారా. ఏం సంగతి రా? ఏం లేదన్నా. దీన్ని చూస్తుంటేనే వేడెక్కిపోతుంది. శృతి, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. హర్ష, నీతో మాట్లాడాలి. సరే, ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే. వెళ్దామా?
నువ్వు వెళ్ళు, నేను రేపు కలుస్తాను. సరే బాయ్. బాయ్. నువ్వు వెళ్ళరా. అట్లన్నా హర్ష, వచ్చావా? ఇప్పుడు ఇదే పనా? రా, ఏం చేసుకుంటావు చేసుకో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఇదంతా కాదు. నీ ఫ్రెండ్ శృతిని ఎప్పుడు సెట్ చేస్తున్నావో చెప్పు. రే, నువ్వంటే ఇష్టం కాబట్టి నేను నీ వెనకాల తిరుగుతున్నా. అదెందుకు తిరుగుతుందిరా? ఏం మాట్లాడుతున్నావే? పోరా. ఎక్స్క్యూజ్ మీ. హలో అండి, మీరు చాలా అందంగా ఉన్నారు. అవును, మీ పేరేంటి? శృతి. ఓ శృతి. నువ్వు ఎవరు? నేను శ్రీను. నేనుండేది ఈడనే. ఎప్పుడు చూడలేదు. నేను హైదరాబాద్లో ఉంటా. ఓహో, సరే. శృతి, శృతి. వస్తున్నా. చెప్పు జ్యోతి. నేను హైదరాబాద్ వెళ్తున్నా. ఎందుకు? అమ్మమ్మకి ఒంట్లో బాలేదని కాల్ వచ్చింది. ఓ, సరే. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్. నువ్వు కూడా జాగ్రత్త. బాయ్. ఇంకా రాలేదేంద్రాయుడు? మళ్ళా లేటే. ఇవాళ కూడా లేట్ అయ్యాడు. ఎప్పుడు లేటే పని అంది. పోయి రే. ఊర్లా కొత్త పోరు ఒక్కది కూడా కనబడతలేదురా. కొత్తగా కనబడితే ఎప్పుడన్నా వదిలిపెట్టినావారా? ఊర్లో పోరీలు కరవా అన్న నీకు? గదంతా కాదురా, గలందరితో చేసి బోర్ కొడుతుంది. ఓ తన కొత్త దొరికితే ఉంటది. అన్నా, బంగారం కొత్తగా ఉన్నప్పుడు మంచిగుంటది, కానీ బియ్యం పాతగా అయితే కొద్ది మస్తు ఉంటుందన్నా. ఆహా, ఇది కూడా పెద్దోడు అయినాను. చెడ్డీలో గులగుల పెడతాందిరా. మన మైగాడు పెద్దోడు అయిన రోయ్. అవుతాడు. సరే గాని పోయి. ఇగో తీసుకో అన్నా. అరే అన్నకీరా. ఇగో తీసుకో అన్నా. సారీ. ఇగో అన్న దారిలోకి వస్తాను రాయుడు. ట్రైనింగ్ ఇస్తున్నావు కదా. చిక్కా పోయిరా అన్న. చిక్కా పోసినావా? ఇగో అన్న పోసినా అన్న, మస్తు పోసిన. కానీ ఏంరా నువ్వు పోసుకున్నావారా? పోసుకుంటానా? అమ్మా చూసిరా, మొన్నటి దాకా ఎన్నికనక తాగినోడుకి ఇప్పుడు మన ముందే తాగుతున్నాడు. లేదన్నా, ఇంకా నీళ్ళు పోసుకోలేదు. పోసుకో. మొలిసినాయి. మొలుతాయిలే. అన్నా తీసుకుంటాను అన్న. తీసుకుంటా అంటే ఆగుతావా?
ఏమవ్వా ఏం సంగతి? ఏం లేదు. నీ మనవరాలు లేచిందా? లేచింది. ఇక్కడ నుండి పో. బయటికి రాదు. ఇంకేం సంగతి? అరే పా. సరే మళ్ళత్తా మళ్ళా రాత్రికి దీన్ని గుంజాలే. అన్నా మధు అమ్మా శృతి, నీకు మంచి సంబంధం తెచ్చిన అమ్మ. నాన్న హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తాడట. నాన్న నిన్ను వదిలిపోను. నేను ఎప్పటికి ఉంటానని గ్యారంటీ అమ్మ. నాన్న నీకేమైతుంది? చెప్పలేం కదా అమ్మ, రోజులన్నీ ఒక్క తీరు ఉండే కదా. నీకు మంచి సంబంధం హైదరాబాద్ ఉద్యోగం మంచి సంబంధం 10 ఎకరాల నీకు మంచి సంబంధం హైదరాబాద్ ఉద్యోగం చేస్తాడట.
ఏమ్రా అన్న నమస్తే. ఏ నన్ను ఫాలో చేస్తున్నావా? లేదండి. నన్ను ప్రేమిస్తున్నావా? లేదు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నీ పేరేంటి? నీకెందుకు? పేరు చెప్పొచ్చు కదా. నేను చెప్పును. డైలీ ఇంటికి వస్తే కనిపిస్తలే. నా ఇష్టం. ఎవర్రా నువ్వు? నువ్వెవర్రా? నువ్వు రా. నేను రాను, నాకు మా అన్నున్నాడు. అన్నా నువ్వు కొట్టనా? రారా ఇక్కడ. నేను రాను అన్నా, నువ్వు ఇన్ని చూసుకోనా, నేను అలా తీసుకుపోతా. అన్నా లేనా చెప్పలే దాఖలు తీసుకుపోతా. నువ్వు లేనా? మరి ఏ పండుకుంటావు ఏదన్నా చెప్పలే. నన్ను పట్టుకోనా, నేను ఉన్నా కదా, దాఖలు తీసుకుపోతా. నేను బాగా కొట్టిండా అన్నా? ఏం దెబ్బేసినవరా? మీరు పైలు వాళ్ళని అనుకున్నా, ఒక దెబ్బకే పడిపోతారా, నాకేమెరక. శృతి నేను లవ్ చేస్తున్నా. ఇంకోసారి ఈ ఊర్లో కనిపిస్తే ఏం చేస్తారో నాకే తెలీదు. శృతి నాది, శృతి నాదిరా. శృతి జోలికి ఎవడొచ్చినా వదలను, ఎవడొచ్చినా వదలనా. పోదామా?
పద. సిగరెట్ తీసుకో.
అన్న పోరుని ఈడు పటాయించిండా. ఈ సంగతి గురించి అన్నకు చెప్పాలి. నానా నానా శృతి నానా ఏందాడు ఏం చేస్తాను? మొత్తం ఇజ్జత్ తీస్తాను. నేనేం మీ ఇజ్జత్ తీయలేదు. మరి ఏం చేస్తాను వాడా? నేను సీనుని ప్రేమిస్తున్నా. భయం లేనిదానా? ఎంత ధైర్యమే నీకు? ఇది ధైర్యం కాదు నాన్న, సీను మీద ఉన్న నమ్మకం. ఎంత బరిదగించడమే నువ్వు. ఛీ, నీతో మాట్లాడి వేస్ట్. శృతి చెప్పు. ఇది నువ్వు మాట్లాడినట్లేదు. ఇప్పుడైతే నేను మాట్లాడుతున్నాను నాన్న. సీను వచ్చి మాట్లాడే టైం వస్తుంది. వస్తుంది. నేనే పోతే ఇప్పుడు ఆయన దగ్గరికి. ఈరయా చెప్పు సాంబయ్య, ఇట్లొచ్చినావు? నీ కొడుకుని అదుపులో పెట్టుకో. మామయ్య, నన్ను క్షమించు. ఎవరమ్మను? ఒక్కడేమో కొట్టి వెళ్తున్నాడు, ఈ పిల్లనేమో క్షమించు మామయ్య అంటుంది. ఈ సీనుగాడు ఏం చేస్తుండో ఏమో. అవురా సురేషు, మొన్న పెళ్లి చూపులు అన్నావు, కొత్త బట్టలు కొన్నావు, ఏమైందిరా? కలర్లు కొన్నాడు అన్న. ఆ రోజు మొత్తం అలసలు చేసినావు కదా నువ్వు. అది బట్టతల బదనాన్ని చేసిందిరా. అది కాకపోతే ఇంకోతిరా, ఎందుకు టెన్షన్ పడుతావు చెప్పు. నీకేందన్నా దొరుకుతారు, మాకు దొరకడే కష్టం ఉన్నది. నీ ఎవరా మాయి టెన్షన్ పడుతున్నావు, ఏమైంది? ఆ సీనుగాడు నీ పోరి శృతిని పటాయించిండన్నా. వాళ్ళిద్దరు చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతుండ్రు. ఏం మాట్లాడుతున్నావురా నీ అమ్మ? నా పోరాది, నా పోరి ఏదో ఒకలా లంచుడుకుని ఆగు. ఏదో ఒకటి చేసి 1 మంత్ దగ్గరకే తీసుకొచ్చుకుందాం. అవనా అట్లనే చేద్దామన్నా. ఆగాలి నువ్వు. అదే కరెక్ట్. నువ్వు వేసి పడుతుందన్న లవడాలి. నా పోరాది,
నా పోరి జోలికొస్తారు రాడు. ఏదో ఒకటి చేయాలి, చేద్దాం. ఏదో ఒకటి చేయాలి రా. చేద్దాం. నువ్వు తొందరపడి ఏం చేసినా అది నిన్ను లవ్ చేయదన్నా, అనుగుతున్న ప్రేమను చంపాలన్నా. వీడు చెప్పింది కూడా కరెక్టే. అవానా వాడు చెప్పింది కూడా కరెక్టే అన్న. రండ్రా. నానా ఎక్కడికి వెళ్ళావు? బయటకు వెళ్ళినా. నేను చూశాను నానా. మరి చూసినావు కదా, ఇంకెందుకు అడుగుతాను? పాపం అయినా ఏం చేశాను నానా? ఆ సీన్ గాని కనడమే ఆడు చేసిన తప్పు. నీకు ఏమైంది నానా? ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నిన్ను ఇంత గారభంగా చూసుకున్నాను కాబట్టి నాకు పిచ్చి పట్టింది. ఏమో నానా, నేను సీనునే పెళ్లి చేసుకుంటాం. చేసుకుంటావు. నువ్వు ఎట్లా చేసుకుంటావో నేను చూస్తా. ఏం రా సీను, ఎక్కడ పోయినావు? ఏడికిలే నాన్న. హైదరాబాద్ ఎప్పుడు పోతున్నావు? ఇంకా టైం ఉంది నాన్న. వెళ్ళిపోరా నువ్వు ఇక్కడికించి. ఎందుకు, ఏమైంది నాన్న? మళ్ళా ఈ ఊరికి రావద్దు నువ్వు. ఎందుకు, నేనేం చేసినా నాన్న? నాకు అవసరం లేదు, నువ్వు హైదరాబాద్ పోయి ఉండాడా. అదేం నాన్న, నీ ఆరోగ్యం బాగాలేదని ఈడికొస్తే నువ్వేంది పొమ్మంటావు? ఆరోగ్యం బాగాలేకపోతే వచ్చి చూసిపోయేది ఉండరా నువ్వు. ఆ సాంబేగాడు వచ్చి కొట్టిపోయిండు నాకు. ఎందుకు నాన్న? ఎందుకేమో చేసినావంటే ఆయన బిడ్డతో నువ్వు. నేనేం చేసిన నాన్న? అయినా నీకు చెప్దామని అనుకున్నా నాన్న. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానా? ఇంత నీకు అప్పుల పాలై చదివిపించి హైదరాబాద్లో సెటిల్ కమ్మంటే మళ్ళీ ఇది అంతే ఏందిరా నీకు? ఏం లేదన్నా, ఆ అమ్మాయి కూడా చదువుకుంది కదన్నా. చదువుకుంటే ఏం చేయాలి? నేను చదువుకుంటే ఏం చేయాలి? అందరు చదువుకున్న రూల్లా అందరితో చేసుకుంటావా? అంటే నేను ఇప్పుడు వెళ్ళి కొట్టమంటావా ఆయన్ని? నువ్వేం చేసినా సరే నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. నాన్న సరే మరి చేసుకోపో. దింగేడికెళ్ళి నాన్న, నేను చిన్నానా ఓ మళ్ళీ రావుతున్నా ఇంటికి. నేను చెప్పేది మళ్ళీ రావుతున్నా ఇంటికి నడు. పోరా, ఏం చూస్తున్నావు? పో. ఇప్పుడు ఏమైంది నాన్న అంతగానం కోపడుతున్నావు? ఎవడన్నా వచ్చి కొడితే తెలుస్తుంది. నా ఇంటికి వచ్చి నాకు కొట్టిపోయినాడు. ఓ మళ్ళీ కనడకు నాకు. నేను చెప్పేది విన్నానా కొంచెం? మళ్ళీ ఎడికి వస్తున్నావు? ఏ పోనాడు. మా నాన్న మంచిగానే ఉన్నాడు. నా కళ్ళ ముందే ఆ నాన్న మామయ్యను కొట్టాడు. అందుకే మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. మరి ఎట్లా? మా నాన్న కూడా ఒప్పుకుంటలేడు. నువ్వు లేకుండా నేను ఉండలేను శృతి. మా నాన్న లేకుండా ఉండలేను. మనం పెళ్లి చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. ఏమో సీను, మా నాన్నను వదిలి ఉండలేను. నా మాట నమ్ము శృతి, అన్నీ సెట్ అవుతాయి. అంటే ఏముంటున్నావు? అంటే శృతి, పెళ్లి చేసుకుందాం. ఒక్కసారి పెళ్ళి అయిపోతే మా ఇంట్లో మా నాన్న, మీ ఇంట్లో మీ నాన్న ఇద్దరు ఒప్పుకుంటారు. ఏమో, నీ ఇష్టం. సరే శృతి, జాగ్రత్త. సరే సీను. సరే. కొన్ని బట్టలు పెట్టానా? నీకు పోరా అన్నా. ఏం రా సీన్, ఇటు వచ్చినావు? అన్న, ఒక చిన్న హెల్ప్. ఏమన్నా పైసలు కావాలా? ఏ వద్దన్నా. మరి ఎవడో ఏమన్నాడా? అట్లేం రే రే నువ్వులే. సరే అన్న. ఇట్రా కూర్చో, ఇది పట్టుకోరా.
ఏమైందిరా? అన్న అది నేను శృతి లవ్ చేసుకుంటున్నామన్నా. ఏ శృతిరా? అదే అన్న సాంబాయి బిడ్డ. అదే చికెన్ షాప్ లేదా ఆ ఎదురు సాంబాయి బిడ్డ. గామనే. అవునా? గా పిల్ల మంచి పిల్ల కదా. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అది ఇంట్లో నాన్న ఒప్పుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు అన్న. లేచిపోతారా? గట్లాంటిదే అన్న. నన్ను ఏమన్నా వచ్చి మాట్లాడమంటావు ఏంది? మాట్లాడతాడు అన్న, మాట్లాడతాడు, మాట్లాడదాం. లేదన్నా. ఏమన్నా హెల్ప్ చేయమంటావా? అదే అన్న వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. హెల్ప్ చేయమంటావా? అయితే సరే. మా ఊరోడివి మళ్ళా మనోడు మన చూతాట పెళ్లి చేసుకుంటాడా మరి చూడు. హెల్ప్ చేస్తారా? చేస్తలే అన్న. నిజంగా హెల్ప్ చేస్తావా? థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. అరే నీకు కాకపోతే ఎవరికి చెప్పు. ఓ పని చేయి, రేపు రాత్రి మా అడ్డ దగ్గరకు వచ్చాయి, ఆ నుంచి చూడు దాటితో. సరేనా? సరేనే వస్తాను. రే అంత పో. సరే మనోడు జాగ్రత్త. ఓకే ఓకే అన్న. అన్నా గొర్రె కషాయోని నమ్మినట్టు గాడేందన్న నేను నమ్ముతాడు. అప్పుడప్పుడు నమ్మాలి మరి. మాల్రా. జినక ఒకటి ఉన్నది, జినక ఒకటి ఉన్నది, కలరు చూసి నమ్మేను అది నిన్ను తింటదని ఎప్పుడు నీకు తెలుసునో. జినక ఒకటి ఉన్నది, అది పులి అని తెలియదు, అది నిన్ను తింటదని ఎప్పుడు తెలుసుకుందువో. జినక ఒకటి ఉన్నది, జినక ఒకటి ఉన్నది. ఏమైంది సీను? మన పెళ్లి కోసం ఏం ఆలోచించావు? హర్ష అన్న హెల్ప్ చేస్తా అన్నాడు. మా నాన్నతో మాట్లాడుతున్నాడా? మనం పెళ్లి చేసుకోవడానికి హెల్ప్ చేస్తా అన్నాడు. ఏమో సీను, నాకు చాలా భయం వేస్తుంది. భయపడకు, మనకంతా మంచి జరుగుతుంది. ఏమో, అంతా నీ ఇష్టం. హర్ష అన్న ఉన్నాడు కదా, మనకేం భయం లేదు. రేపు 12 గంటలకి. రాత్రా? సరే నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళు. సరే నువ్వు జాగ్రత్త, మర్చిపోకు. బాయ్. అన్నా వాళ్ళు వస్తుర్రు. వచ్చారా? నా థ్యాంక్స్ అన్న. రేయ్ ఆ బ్యాగులు తీసుకోండి. సరే అన్న. బ్యాగ్ ఇచ్చేసి పదండి.
వాడిని. అన్న ఏందన్న ఇది? పట్టుకోండి 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 వదలకండి వాడిని. ఇలా చేస్తానంటన్నా. చెప్పాను కదరా హెల్ప్ చేస్తానని. హెల్ప్ చేస్తున్నా. నీకు ఎంత ధైర్యం ఉంటే నేను ఆశపడుతున్న అమ్మాయి మీదే కన్నేసి నేను ప్రేమించానని చెప్పి నా దగ్గరికి వచ్చి హెల్ప్ అడుగుతావురా? మా అన్న ఆశపడ్డ పోరిని నువ్వెట్లా తీసుకుపోదాం అనుకున్నావురా? మేమందరం చూసుకుంటూ ఉంటాం అనుకున్నావా? అన్నా నువ్వు కానీ అన్న ఈడేం చేస్తాడో మేము చూస్తాం. అన్నా మందంరా తింది. ఇప్పుడు నెరవేరబోతోంది. వదిలేస్తా అని చెప్పాను కదరా, వదిలేస్తా. దీన్ని ముందుగా ఎంజాయ్ చేస్తా. ఈరోజు ఏం జరిగినా సరే నీ కళ్ళ ముందే దీన్ని రేప్ చేస్తా. దీని కళ్ళ ముందే నేను చంపేస్తా. నీకు చూడరా చూడు చూడరా చూడు ప్లీజ్ కొడతావా అనే పట్టదే పట్టు పట్టు గట్టి పట్టు ఓరా
దీన్ని ఈరోజు పట్టు ఫస్ట్ చేసానా పట్టుకో. అన్నా చెప్పరా. అది నేను కూడా ఒకసారి. సరే పో. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. అన్నా అది వచ్చింది, ఇది బాదుకున్నాడు, ఏం చేద్దాం? వీడిని కూడా సంపేద్దాం రా. రేయ్ అన్నా చిన్న పదండ్రా. అయ్యో అయ్యో లంజా కొడుకులు అనుకున్న పని చేసిరు. అయ్యో అయ్యో శ్రీను 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 శ్రీనువే శ్రీను లే శ్రీను 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 శ్రీను
నేను కూడా బతకాను. శ్రీను, నీ దగ్గరికి వచ్చేస్తా శ్రీను. సీను 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 ఏమైందిరా సీను 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 ఎవరా కొడుకు చంపింది వాడు ఎవరా సీను నువ్వే నా కొడుకు చంపి నువ్వే నాకు తెలుసు ఈ సీన్ గాని ఎవరు చంపిర్రు. రాయమల్లు, నా బిడ్డ కనిపించిందా? లేదు సాంబయ్య, కనబడలేదు. కనిపించలేదా? ఏం సాంబయ్య ఎక్కడ పోతున్నావు? నా బిడ్డ కనబడతలేదని టచ్చింది. నా బిడ్డ కనిపించిందా సత్తన్న? లేదు సాంబయ్య, కనబడలే. కనబడలేదా? సామాన బిడ్డ కోసం వెతుకుతున్నావా? అవును. వస్తుంది, బరాబర్ వస్తుంది. అంతే బాగుంటుందా? బరాబర్ వస్తుంది. వీని బిడ్డనే సీను చంపింది, అవునా? నా బిడ్డ అలాంటిది కాదురా. నా బిడ్డ ఎలాంటి తప్పు చేయదు. అమ్మా తల్లి, ఎక్కడున్నావమ్మా? రే, ఇదంతా బానే ఉంది కానీ శృతి బాడీ ఏమైందిరా? ఏదైతేందిరా, మస్తు ఎంజాయ్ చేసినాం. చాలు, ఫుల్ ఖుషి. ఏమైందంటావా అన్న?
దయ్యమైందా? దయమైతే ఏంద్రా దాన్ని రమ్మాను తల్లిని చేసి పిల్లంగంట ఇప్పుడే దాన్ని కూడా తల్లిని చేసినట్టే ఉన్నాడు. నిలపకటి నిజంగా దయ్యమైందంటావా? చెయ్యి అని వయ్యూర్రా దయ్యం అనుకో గజగజ అనుకుతాండు. అన్నా దయ్యమైతే ఎట్లన్నా? దయ్యమైతే ఏమున్నది, ఏం లేదు. మనల్ని చంపుతుందా అన్నా? చంపుతా అందరిని ఒక పెట్టినెత్తది. ఫస్ట్ అర్సగాడు, తర్వాత ఎవరి టికెట్ ఉందే వానికి ఎరక. రేయ్ ఎందుకురా, దెయ్యం లేదు ఏం లేదు. కానీ అన్న ఏమైనా కానీ మనం చేసిన తప్పేమో అన్నా. చేసినావు మళ్ళా తప్ప పోచుడి అన్న అన్న నడుకునేదిగా. అప్పుడు మంచిగా అనిపించింది అన్న, ఇప్పుడేమో సాముతుంది భయం ఎత్తుంది. రేయ్ ఆడు భయపడుతుండు, ఆడికి మంది ఎక్కువ కొద్దిగా. 3 పేగులు తాగినాను ఇప్పటికే. పోయి తాగని గ్లాస్ పక్క పెట్టి సీసా పెట్టి నువ్వు గుర్రి పట్రా పట్టు సగం నోట్లో పోయి సత్తర్రా కొడుకు. ఎక్కింది అరేమన్నా? ఏడుగా పోతుంటాడు. రైట్ అన్నా. ఏ జాగ్రత్తరా. ఏ హర్ష ఆ సీసీటీ సరేరా నేను పోతా. నేను కూడా పోతా ఇప్పుడంతా తాగి. అన్నా గుడి చెప్పు ఉండనా, ఒకరు దయ్యమత్తే. దయ్యమత్తే ఏముందిరా, నేను తీసుకొని పోతా. అందరు వీళ్ళు రే పిచ్చోడా జరగా. ఏ మహేందరు, నేను చెప్పేది మంచిగా విను. ఊళ్ళో మీ అయ్యావా ఎంత మంచిగా బతుకుతుండ్రా, వాళ్ళ ఇజ్జత్ మొత్తం దిద్దన్నావు. వాళ్ళు ఎండనక వానక కష్టపడి నిన్ను చదివిస్తే నువ్వేం చెప్తున్నావురా? తాగుడు తిరుగుడు ఆ లఫ్ఫుడు కాలం పట్టుకొని తిరుగుతున్నావు. మొత్తం తెలుసు ఊళ్ళో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నా అనేది. ఇక్కడైనా జాగ్రత్త ఉండు, పట్నం పోయే పని చేసుకొని బతుకు. మీ అయ్యావ ఇజ్జత్ కాపాడు, ఆ చిల్లర గాలని వదిలేయి, మంచి పేరు తెచ్చుకో. ఊళ్ళో అలా పేరు ఖరాబ్ చేయకు. నువ్వేం చెప్తున్నావు నీకు కూడా తెలుసు అది. నీ మంచి కోరి చెప్తున్నా బిడ్డ, ఇక్కడైనా మంచిగా బతుకు. అసలు పిచ్చోడేనా మంచోడా? ఊళ్ళో ఇంకా నేను పిచ్చోడ్నే. పిచ్చోడు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది నాకు కూడా. ఇంటోడు తాగి తిరిగింది సాలిగా, ఇక వద్దు. ఇక నేను ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. నా గురించి ఇంత మంచిగా ఎవ్వరు చెప్పలే. పిచ్చోడి మాటల్లో చాలా బలం ఉంది, నిజమే చెప్పిండు. నేను ఎట్లయినా మారాలి, నా భవిష్యత్తు కోసం నేను ఎట్లయినా మారాలి. రే గి మైగాడేంద్రా రాలేది వాళ్ళ. ఏవా అన్న రమ్మంటే అటు అటే తిరుగుతున్నాడు. ఇంతకుముందు తోవల రాంగ్ కలిసిండు, చెప్పిన రమ్మని. అదో మాటలనే వచ్చిండు, అందుకోరి. అన్నా నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏంద్రా
టైంకి రావట్లేదు నువ్వు అత్తలేవని చెప్పి మేమే తెచ్చుకొని తాగుతున్నాం మందు. అదన్నా ఒక పని మీద తిరుగుతానా అన్న. మంద అంటే అన్నకన్నా మాకన్నా ముందచ్చినవి ఇప్పుడు ఏందిరా మొత్తానికి అత్తలేవు. రేయ్ ఊర్లో ఎవరన్నా మాతో తిరగొద్దని చెప్తారా? చెప్పు తోలు తీద్దాం. అయ్యో అదేం లేదన్నా. పని మీద తిరుగుతా అన్నావు కదా, ఏం పని రా? మీకంటే మస్తు పైసలు ఉన్నాయి, ఏ పని చేయకపోయినా నడుతుంది. నాది గట్ట కాదు కదా అన్న. అన్నా గిట్లా అంటున్నందుకు ఏమనుకోకుర్రి. ఎప్పుడు తాగుడు, నచ్చిన వాళ్ళని పాడు చేసుడు, గిదేనా అన్న జిందగీ అంటే? నాకు మొదట్లో సురేష్ అన్న చెప్పినప్పుడు ఏం అర్థం కాలే, ఇప్పటికిప్పుడే అర్థమైతేనే అన్న. ఇవన్నీ తప్పనిపిస్తానే అన్న. ఏమరా మేము సంసారం మేము లంగలం అన్నట్టు చేస్తున్నావు? అయ్యో గదేం లేదన్నా, తాగుడు తప్పంటలేనన్నా. ఎప్పుడు తాగుడు తప్పంటన్నా. మనం గిట్లనే నచ్చిన వాళ్ళందరినీ పాడు చేసుకుంటూ పోతే ఏదో ఒకనాడు మన చేతిలో పాడైన వాళ్ళే మనల్ని ఏదన్నా చేస్తారన్నా. అన్నా నా మాటిని ఇవన్నీ బంద్ చేద్దామన్నా. సరే గాని మా సంగతి ఇడిచిపెట్టు. ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు గది చెప్పు. నేను ఏదన్నా పని చూసుకొని లగ్గం చేసుకొని బతుకుతా అన్నా. మంచి మాట చెప్పినావు కానీ ఏం పని చేస్తావురా? నువ్వు చదువుకున్న చదువుకు నీకెవరా ఉద్యోగం ఇచ్చాడు? అందుకే అన్న హైదరాబాద్ పోదాం అనుకుంటున్నా. నువ్వెప్పుడు కలుతావేమో మళ్ళా. మా అందరితో కలిసి ఇలా మంది అవుతాయి. అన్నా నేను మందు బంద్ చేసిన అన్న. మందు బంద్ చేసిన అన్న. సురేష్ అన్న తోవర కలిసి ఒకసారి కలుతాను రారా అంటే వచ్చిన అన్న. గంతే అన్న. రే నువ్వు అట్లంటే మా అందరికి బాధ అవుతుందిరా. ఇన్ని రోజులు కలిసి తిరిగినాం, అన్ని కలిసి చేసినాం. మళ్ళా పట్నం పోతే ఇప్పుడు వస్తావో ఏమో. మా కోసం ఖుషి కొద్ది ఒక్క పెగేసుకో. తాగనీకి రాలే అన్న. రే నువ్వు అట్లంటే మస్తు బాధ అవుతుందిరా. గీ అన్న కోసం ఇన్ని రోజులు ఏం చేసినా అన్ని కలిసే చేసినాం, కలిసే తిరిగినాం. కరెక్టే. మళ్ళా పట్నం పోతే ఇప్పుడు వస్తావో ఏమో. మా తృప్తి కోసం రా. మా తృప్తి కోసం ఒకసారి తాగు. మంచోడు అయిపోదామని ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం తాగు 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 తాగు. నువ్వు దయ్యానివా? కాదు. మరెవరు నువ్వు? లయ. లయ? నువ్వు లయనే. ఏం నిప్పుతుంది నాడు పట్టుకుంటే బంగారం. నన్ను గుర్తుపట్టావా? ఎందుకు యాదలేదు, ఇప్పుడే పేరు చెప్పినావు కదా లయ అని. మందు అయినా మస్తు మెమరీ ఉంటది. సరిగ్గా చూడు.
నువ్వు లయనే. మళ్ళీ చూడు. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూడు. ఒక్క నిమిషం. నువ్వు శృతి కదా? అవునరా, నేనే శృతినే. అరే మహేందర్ అన్నా, ఏమైందన్నా? హర్షన్న ఏమైందన్నా? ఏమైందంటావురా? మహేందర్ గాడికి మీరే కదరా బలవంతాన్ని గొంతులో పోసింది. నేను ఎక్కడ దాగిపించింది? ఈడేగా దాగిపించింది. నువ్వు చెప్తానా నా దాగిపించింది? నువ్వు చెప్తానే దాగిపించినా? లొల్లి పెట్టుకోకుర్రి. అసలే ఆడు చచ్చిన బాధలు ఉంటాయి మీరు ఒకరు. పాపం వాడు మానేస్తా అన్నాడు. నేనే కావాల్సుకొని వచ్చి కలిసిపోరా అన్నా. అంటే ఆడి చావు కారణం నేనా? అట్లా అనలేదు.
అసలు ఏం జరిగింది? అత్తలేకగా ఈ బాధ అంతా. ఏమోరా, ఏదైనా ఏం జరిగినా మనం మాత్రం ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలి. అన్నా, నన్ను ఎవరైనా కుట్టిరా అన్నా? ఏం తెలుసా? ఆడ మెత్తారా పండున్నట్టున్నది. దాని కొరుకుడే వేసుడే. తగిన వాళ్ళగా నడవకురా, ఇజ్జా పోతుంది. తాగం మంచి కస్సు దొరికిందిరా. ఏయ్ నేను పోతాగు. నువ్వు కానీ సురేష్, నన్ను గుర్తుపట్టావా? ఎవరు నువ్వు? నేనే సురేష్. ఎవరు? నా పేరు లయా. లయా? నీ పేరు లయానా? పండు లెక్క ఉన్నావు. అవును, నా పేరు నీకు తెలుసు? చెప్తా. చెప్పు. ఆగు. చెప్పు. తొందర ఎందుకు? ఆగు. గుర్తుపట్టావా? లయా. సరిగా చూడు. లయా. ఇప్పుడు చూడు. నేనే శృతి.
గుర్తుపట్టావా గుర్తుపట్టావా తెలుసా ఏమైందన్నా? ఎవరు నువ్వు? మా నాన్న ఏం చేసినావు? ఎవరు నువ్వు? ఎవరితే నువ్వు? ఏం చేసినావు మా నాన్నని? గుర్తుపట్టావా? గుర్తుపట్టలే. ఎవరు నువ్వు? గుర్తుపట్టురా. గుర్తొస్తలే. ఎవరు నువ్వు? గుర్తుపట్టు. గుర్తుపట్టలే. పట్లే. నేను శృతిరా. శృతి. వీళ్ళందరినీ ఎవరు చంపారు? మయి, సురేష్. రగిలింది నా రక్తం మరిగింది నీ పాపం పండింది నీ మరణం రుసుమైంది
నెక్స్ట్ నువ్వే నువ్వే. ఎవరు నువ్వు? ఇంత అందంగా ఉన్నావు. నా పేరు లయా. నీకోసమే వచ్చా. నా కోసమా? దీన్ని ఎట్లయినా ఈరోజు చేసుకోవాలి. వస్తున్నా. శృతి, నువ్వా?
కూడా వాళ్ళ దగ్గరికి పంపిస్తా. సామయ్య బిడ్డ వచ్చింది, 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 సామయ్య బిడ్డ వచ్చింది. నువ్వు ఏం తప్పు చేశావో అందరికి చెప్పు, చెప్పు, చెప్పురా. ఈ శృతిది ఏ తప్పు లేదు, మొత్తం తప్పు చేసింది మేమే. ఆ సీరు గారిని చంపింది కూడా మేమే. ఈ శృతి మీద నేను ఆశపడి తనని రేప్ చేసి సీరు గారిని చంపేసినాం. నేను, రవిగాడు, సురేష్ గాడు, మైగాడు అందరం కలిసే రేప్ చేసినాం. సీరు గారిని చంపేసినాం. ఈ శృతిది ఏ తప్పు లేదు. మీరందరూ నన్ను క్షమించండి, క్షమించండి. శృతి నన్ను క్షమించు, శృతి. అమ్మ శృతి, మీరే నాన్న. నా బిడ్డ ఏం చేసిందిరా? ఏ పాపం చేసిందిరా దుర్మార్గుడా? మంచిగా అయిందా? ఇదే కావాలరా నీకు? ఇతడే కావాలరా నీకు? సాంబయ్య, నన్ను క్షమించు సాంబయ్య, నన్ను క్షమించు. అందులో నా తప్పు కూడా ఉన్నది వీరయ్య. నా బిడ్డ నాకు దొరికింది. మీ కొడుకు అయిన బాధలో మీరున్నారు.
మీరే నన్ను క్షమించాలి. అమ్మా శృతి, ఎట్లా ఉన్నావు అమ్మా? మామయ్య ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు? నేను కూడా బతకాను. శ్రీను, నీ దగ్గరికి వచ్చేస్తా శ్రీను. శృతి ఏంటి ఈ టైంలో? శృతి, నువ్వు శృతి కదా? శృతి, ఏమైంది గిట్లయినావు? నువ్వేంటి ఈ టైంలో ఇలా? ఏమైంది శృతి? ఈ అవతారం ఏంది? నన్ను ఆపకు. ఏమైంది శృతి? చెప్పాలి కదా, అడుగుతుంది నిన్నే. శృతి చెప్పు, చెప్పు శృతి, ఏమైంది? నా శ్రీనుని చంపేశాను. నా శ్రీను శ్రీనుని చంపేశారు. నేను శ్రీను అనే ఊర్లో అబ్బాయిని ప్రేమించాను. పెళ్ళికి మా పెద్దలు ఒప్పుకోలేదు. అమ్మాయి కూడా మా శ్రీను పోయి తాగుబోతూ హర్ష అతని ఫ్రెండ్స్ని సాయం చేయమని అడిగాడు. అదే అదునుగా హర్ష గారు మా పెళ్ళి చేస్తానని ఒక చోటుకి రమ్మని ఆ నలుగురు నన్ను బలవంతం చేసి నా శ్రీనుని చంపేశారు. నేను ఎప్పుడు ఎవరి కోసం బతకాలి? అందుకే చావడానికి పోతున్నా. ప్రతిదానికి చావే సమాధానం కాదు, కానీ నీ జీవితంలో జరిగింది చాలా పెద్ద అన్యాయం. అయినా ఎదిరించి సాధించాలి. నువ్వు చెప్పు, ఇటువంటి సమయంలో నేను ఏం చేయగలను? అయితే చచ్చిపోతారా? ఎంతో కొంత చదువుకున్న దానివే కదా నువ్వు. హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు హైదరాబాద్ వెళ్ళు, నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. నువ్వు చేస్తున్న సహాయం చాలా పెద్దది, కానీ నేను బ్రతికితే మటుకు ఆ నలుగురి అంతూ చూస్తాను. బంధి
శృతి మధు థ్యాంక్ యూ. బాధపడకు శృతి. శృతి ఏడవకు శృతి. నీకు నేనున్నాను సరేనా? సాంబయ్య వీళ్ళిద్దరిని ఏమంటావు సాంబయ్య? వాళ్ళు మంచిగా కలిసి ఉన్నారు కదా. అమ్మా శృతి. సార్ బాబు చెప్పండి. చాలా చాలా సంతోషం బాబు. అయ్యో అలా మా అనకండి. అమ్మాయిని కాపాడి చేసిన పుణ్యానికి నీ మేలు మర్చిపోలేం. సార్ మా అమ్మాయిని నువ్వే చూసుకోవాలి. నా కొడుకు లేని లోటు తీర్చు బాబు. మీరు చెప్పేది అర్థం కావట్లేదు. నేను తొందరపడ్డదానికి ఇదే ప్రాయచిత్తం అనుకో. మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను. సాంబయ్య పెళ్ళి పెద్దగా చేద్దామా? పెద్దగా చేద్దామంటారా? మరి పిల్ల వచ్చేసింది కదా మొత్తం. సరే నువ్వు ఎట్లా అంటే అట్లా. చేర్స్ కొడతావా లేదా? కొడదాంతి వీరయ్య. మనం ఇప్పుడు వేంకులం కదా. శృతి కంగారు పడకు శృతి. నీకు ఇష్టం లేకుండా నీ ఒంటి మీద చేయవేయను. లేదు మధు, ఇది కాదు, కొంచెం టైం తీసుకుందాం. సరే శృతి, ఫస్ట్ మన లైఫ్లో సెటిల్ అవుతాం, తర్వాతే ఏదైనా. ఇంకేం చూస్తుండ్రు? కథ కంచికి మనం ఇంటికి పారిపోదాం. బాయ్.